హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఇవాళ అయితే టమాటా పచ్చిమిరపకాయ మామిడికాయ అయితే కూరగాయలు తీసుకున్నానండి. ఇదిగోండి తోటకూర కూడా తీసుకున్నాను. ఇప్పుడైతే నేను పప్పు తోటకూర వండుతున్నానండి. ఇప్పుడే ఇలా కూరగాయలు వస్తే తీసుకున్నానండి. ఇదిగోండి తోటకూర అయితే చాలా ఫ్రెష్గా ఉంది. ఒక కప్పు అయితే పప్పు వేసుకున్నానండి. దీన్ని అయితే శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడైతే ఇవన్నీ పప్పు అయితే కడిగి ఒక అరగంట సేపు నానబెట్టానండి పక్కన. ఇప్పుడు టమాటా పచ్చిమిరపకాయ తోటకూర కూడా కట్ చేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టానండి. ఇవన్నీ తోటకూర కూడా కట్ చేసి పక్కన పెట్టాను కడిగి. ఇప్పుడైతే దీంట్లో కొద్దిగా పసుపు వేసుకొని మూత పెట్టి ఒక 3 విజిల్ వేస్తానండి. పప్పు తోటకూర అయితే చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. వారంలో 2 సార్లైనా పెట్టాలి ఇలాగా. ఇప్పుడైతే నేను ఒక 3 విజిల్ వేయించుకుంటున్నానండి. ఒక 3 విజిల్ అయితే సరిపోతుందండి. విజిల్ అయితే అయిందండి. ఆవిరంతా పోయాక తీయాలండి, లేదంటే ప్రాబ్లం అవుతుందండి. దీంట్లో ఆవిరంతా బయటకు పోయి ఇదిగోండి పప్పు అయితే శుభ్రంగా ఉడికిందండి. పప్పు తోటకూర అయితే చాలా బాగా ఉడికింది. ఇందులో కొద్దిగా చింతపండు పులుపు వేసుకుంటే, 1 స్పూన్ కారం, కొద్దిగా ఉప్పు, కొద్దిగా చింతపండు పులుపు అండి. చాలా బాగా వస్తుందండి. మీరు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేయండి పప్పు తోటకూర అనేది. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు అండి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు పొయ్యి మీద ఉడకబెట్టి పోపు వేసుకుందామండి. ఇవన్నీ చూడండి పప్పు ఉడుకుతుంది. ఇంకా పోపు వేసుకోవడమేనండి ఇది. ఉప్పు కారం వేసాం కదండి. పసుపు స్టార్టింగ్లోనే పసుపు వేసానండి. పిల్లలకి ఇలాగా పప్పు తోటకూర అనేది చాలా ఆరోగ్యకరమైందండి. కనీసం వారానికి 2-3 సార్లైనా పెట్టొచ్చండి. ఇప్పుడైతే నేను పప్పు అయితే పోపు వేసుకుంటున్నాను. ముందుగా బాండీ పెట్టుకున్నానండి. ఇందులో 3 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఇవన్నీ ఎండుమిరపకాయలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, ఒక 4 ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేడైందండి. ఇప్పుడైతే 2 ఎల్లుల్లిపాయ రెమ్మలు వేసుకుంటున్నానండి. మెంతులు, జీలకర్ర, ఆవాలు కూడా వేసుకున్నాను. ఇవి కొద్దిగా ఎర్రగా వేగాక ఇప్పుడైతే కరివేపాకు 2 రెమ్మలు కరివేపాకు వేసుకుంటున్నానండి. ఎండుమిరపకాయ కూడా వేసేసుకుంటున్నాను. ఇది ఎర్రగా వేగిన తర్వాత పప్పు ఇందులో వేసేసుకోవడం అండి. పప్పు అయితే చాలా సూపర్గా వచ్చిందండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి. ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి పోపు అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే పప్పు అయితే ఇందులో వేసేసుకుందామండి. పోపు ఎర్రగా వేగిపోయింది కదండి. పప్పు వేసేసుకున్నానండి ఇందులో. అంతే అండి, తోటకూర పప్పు రెడీ అయిపోయింది. రండి స్పీడ్గా తోటకూర పప్పుతో అన్నం తిందాం. చూడడానికి వెంటనే ఆకలేసేస్తుంది కదండి. ఇదండి పప్పు తోటకూర. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పప్పు అయితే రెడీ అయిపోయిందండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.